వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఇది గల్లీ ఎలక్షనా లేక ఢిల్లీ స్థాయి పొలిటికల్ యాక్షనా? తెలంగాణ మున్సిపల్ పోరు ఇప్పుడు కేవలం ఓట్ల వేట కాదు, అంతకు మించిన మాటల యుద్ధం. డ్రైనేజీలు, వీధి దీపాల ముచ్చట పక్కకెళ్ళింది. జాతిపిత ఎవరో తేల్చే పనిలో పడింది రాజకీయం. ఒకవైపు అరెస్ట్ల సవాల్, మరోవైపు ఆత్మగౌరవ నినాదాలు, ఇంకోవైపు లోపాయి గారి ఒప్పందాల ఆరోపణలు. వెరసి స్టేట్ పాలిటిక్స్ ఇప్పుడు నిప్పు మీద ఉప్పులా మండుతున్నాయి. అభివృద్ధి ఎజెండా అటకెక్కి వ్యక్తిగత కక్షలు రాజ్యమేలుతున్న ఈ త్రిముఖ రణక్షేత్రంలో అసలు ఓటరు పరిస్థితి ఏంటి? ఇది ఎన్నికల ప్రచారమా లేక రివెంజ్ డ్రామానా? ప్రజల సమస్యలను గాలి కుదిలేసిన ఈ హై టెన్షన్ డ్రామా వెనుక దాగిన అసలు సిసలు వాస్తవాలను కళ్లకు కట్టే ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. సాధారణంగా ఏ ఎన్నికలైనా ప్రజాస్వామ్యానికి పండుగలా ఉండాలి. కానీ ప్రస్తుత ఎన్నికల వాతావరణాన్ని గమనిస్తే ఒక వ్యక్తిగత కక్షల యుద్ధక్షేత్రాన్ని తలపిస్తోంది. గల్లీ సమస్యలను గాలి కొదిలేసి ఢిల్లీ స్థాయి విమర్శలతో నాయకులు చెలరేగిపోతుంటే అసలు మనం ఎన్నుకోబోయేది వార్డు సభ్యులనా లేక దేశాధినేతలనా అనే సందేహం సామాన్యుడికి కలుగక మానదు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన ఎన్నికల ప్రచారం నాయకుల అహంకారానికి, ఆధిపత్య పోరుకు వేదికగా మారడం విచారకరం. అభివృద్ధి మంత్రం పక్కన పెట్టి అవతలి వారిని ఎంతలా కించపరిచామన్నది గెలుపుకు కొలమానంగా భావిస్తోన్న తీరు ప్రస్తుత రాజకీయ దిగజారుడుతనానికి నిలువుటద్దం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెతను మన నాయకులు ఏనాడో మరిచిపోయారు. ఆ వ్యాఖ్యలే రాష్ట్రాన్ని కూడా కలుషితం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలంటేనే స్థానిక సమస్యల పరిష్కారం. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా, వీధి దీపాలు వెలగకపోయినా, రోడ్ల గుంతలమయమైనా, తాగునీరు చుక్క రాకపోయినా నిలదీయాల్సింది ఎన్నికల్లోనే. కానీ నేడు మైకుల నిండా వినిపిస్తున్నది ప్రజల గోడు కాదు, నాయకుల పరస్పర దూషణల హోరు. పట్టణ ప్రణాళిక, పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు, ఆస్తి పన్నుల భారం వంటి కీలకమైన అంశాలపై ఏ ఒక్క పార్టీ కూడా స్పష్టమైన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించడం లేదు. సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కరించే ఓపిక, తీరిక నేటి నాయకులకు లేదు. అసలు వదిలేసి కొసరు పట్టుకున్నట్టు ప్రజలకు కావలసిన కనీస అవసరాలను గాలి కొదిలేసి అనవసరమైన రాజకీయ ఆరోపణలను ప్రధాన అజెండాగా మార్చేశారు. ఓటరుకు ఏం కావాలో పక్కన పెట్టి తమకేం కావాలో, తమ ప్రత్యర్థికి ఏం కాకూడదో అనే ప్రచార అస్త్రంగా మలుచుకోవడం ప్రజాస్వామ్య అపహాస్యం. ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన జాతిపిత వివాదం రాజకీయాల్లో ఇష్యూ డైవర్షన్కు పరాకాష్ట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను జాతిపితగా కీర్తించడంపై ముఖ్యమంత్రి రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య నడుస్తోన్న మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. దేశానికి ఒక్కరే జాతిపిత ఉంటారని రేవంత్ వాదిస్తుంటే, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన నాయకుడిగా కేసీఆర్కు అర్హత సాధించారని కేటీఆర్ ప్రతివాదన చేస్తున్నారు. ఈ చర్చ గల్లీ ఎన్నికలకు ఎంతవరకు అవసరం? ఒక మున్సిపల్ వార్డులో పైపు లైన్లు సరిచేయడానికి జాతిపిత బిరుదుకు సంబంధం ఏంటి? ఇది కేవలం ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి అసలు వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. అభివృద్ధిపై చర్చకు రాలేని వారే ఇలాంటి సెంటిమెంట్ అంశాలను తెరపైకి తెస్తారన్నది జగమెరిగిన సత్యం. జాతిపిత వివాదం వెనుక దాగిన అసలు కోణం ఓట్ల వేట. తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఆత్మగౌరవాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే ఆ చరిత్రను చెరిపేసి లేదా కొత్త నిర్వచనం ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇక్కడ చరిత్ర పట్ల గౌరవం కంటే ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయాలన్న ఆతృతే ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యమ నాయకుడిని అవమానించడం ద్వారా ఒక వర్గం ఓటర్లను ఆకర్షించవచ్చని అధికార పక్షం ఆత్మగౌరవం పేరుతో సెంటిమెంటు రగిలించి సానుభూతి పొందాలని ప్రతిపక్షం ఎత్తుగడలు వేస్తున్నాయి. కానీ ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్త గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టలకు నిప్పు అడిగాడట మరొకడు అన్న చందంగా ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే నాయకులు మాత్రం బిరుదుల కోసం కొట్టుకుంటున్నారు.
అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయమని కేంద్రంలోని మరో పార్టీని కోరడం భారత రాజకీయ చరిత్రలోని ఒక వింత పోకడ. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన కేసుల్లో కేసీఆర్, కేటీఆర్లను అరెస్ట్ చేయకుండా బీజేపీ కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి చేస్తోన్న ఆరోపణలు ఆయన పరిపాలనా దక్షతపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, ఏసీబీ, విజిలెన్స్ అన్నీ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటాయి. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తన భుజాలపై పెట్టుకుని ఆ పనిని పక్కవాడిని చేయమనడం ఎంతవరకు సమంజసం? ఇది ముమ్మాటికి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ నెపాన్ని కేంద్రంపై నెట్టేసే వ్యూహాత్మక ఎత్తుగడ. చేతిలో అధికారముండి కూడా నిస్సహాయతను ప్రదర్శించడం వెనుక ఉన్నది రాజకీయమా లేక నిజంగానే చేతగానితనమా? మరోవైపు బీజేపీ నేతలు ఇస్తున్న కౌంటర్లు కూడా అంతే ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ చేతిలో ఉన్న అధికారాలతో చర్యలు తీసుకోకుండా కేంద్రంపై నిందలు వేయడం రేవంత్ రెడ్డి చేతగానితనమేనని కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలు ఎందుకు మౌనంగా ఉన్నాయి అన్న ప్రశ్నకు మాత్రం వారి వద్ద నుంచి సరైన సమాధానం రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే తాము అడ్డుకున్నామా అని ప్రశ్నిస్తున్న బీజేపీ తమ పరిధిలోని కేసుల్లో పురోగతిని మాత్రం చూపించలేకపోతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప చట్టం తన పని తాను చేసుకుపోవాలన్న మౌలిక సూత్రాన్ని ఇద్దరూ విస్మరిస్తున్నారు. ఇది ముమాటికి దొందే అన్నట్టుగా ఉంది వీరి వ్యవహారం. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రజలకు కలుగుతున్న ప్రధాన అనుమానం ఇది కాంగ్రెస్, బీజేపీల మధ్య కుదిరిన మ్యాచ్ ఫిక్సింగ్ ఏమో అని. ఒకరు అరెస్ట్ చేయమని అడుగుతారు, మరొకరు మీరే చేయండని సలహా ఇస్తారు. కానీ అంతిమంగా ఎవరూ ఎవరినీ ముట్టుకోరు. కేవలం ఎన్నికల ప్రచారంలో మైకుల ముందు అరవడం కోసమే ఈ అరెస్టుల అంశాన్ని వాడుకుంటున్నారన్నది స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ను ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తూ ఆ పార్టీని ఇరకాటంలో పెట్టడానికి జాతీయ పార్టీలిద్దరూ ఆడుతున్న నాటకమే ఇదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. చట్టపరమైన చర్యల కంటే రాజకీయ ప్రయోజనాలే ఇక్కడ పరమావధిగా మారాయి. దోషులు ఎవరో తేల్చడం కంటే ఆ దోషం పేరుతో ప్రత్యర్థిని ఎంతకాలం బదనాం చేయగలమన్నదే వీరి ప్రధాన లక్ష్యం. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీల నుంచి వస్తున్న మూకుమ్మడి దాడిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో సిద్ధమైంది. తమపై జరుగుతున్నది రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని, కాంగ్రెస్, బీజేపీల రహస్య ఒప్పందంలో భాగమే ఈ ఆరోపణలని గులాబీ నేతలు తిప్పికొడుతున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న అవినీతిని నిరూపించలేకపోయారని, ఇప్పుడు కేవలం ఎన్నికల కోసమే అరెస్టుల జపం చేస్తున్నారని వారు వాదిస్తున్నారు. ప్రజల్లో సానుభూతి పొందడానికి, తమను బాధితులుగా చూపించుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అయితే వారి హయాంలో జరిగిన తప్పిదాలపై వస్తున్న ప్రశ్నలకు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎదురుదాడికి చేయడమే అత్యుత్తమ రక్షణ అని నమ్ముతూ ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగట్టడానికే పరిమితమవుతున్నారు. ఈ ఎన్నికల్లో మరో ప్రధాన విలన్ సోషల్ మీడియా. మునుపెన్నడూ లేని విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అబద్ధాలకు, అర్ధ సత్యాలకు ఆలయాలుగా మారాయి. నాయకుల ప్రసంగాల్లోని చిన్న చిన్న ముక్కలను కట్ చేసి సందర్భాన్ని వక్రీకరించి ట్రోలింగ్ చేయడం ఒక పరిశ్రమలా మారింది. ప్రతి పార్టీకి ఒక ఐటీ వింగ్ సైన్యం ఉంది. వీరి పని అభివృద్ధిని ప్రచారం చేయడం కాదు, ప్రత్యర్థిని ఎంత దారుణంగా కించపరచగలం అన్నదే. మీమ్స్, రీల్స్ రూపంలో వెలువడుతున్న విషం యువ ఓటర్ల మనసులను కలుషితం చేస్తోంది. వాస్తవాలు మరుగున పడిపోయి ఫేక్ న్యూస్ రాజ్యమేలుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన పరిణామం. భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ఈ ఆన్లైన్ యుద్ధంలో నిజమనేది సమాధి చేయబడుతోంది. ఇలాంటి రాజకీయ పోకడలు అంతిమంగా పాలనలో అకౌంటబిలిటీని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ఓట్లు అడిగేటప్పుడు చేసిన వాగ్దానాలకు, గెలిచిన తర్వాత చేసే పనులకు పొంతన ఉండడం లేదు. ఎందుకంటే ఓట్లు పడేది అభివృద్ధిని చూసి కాదని, అవతల వాడిని తిట్టిన తిట్ల తీవ్రతను చూసి అని నాయకులు బలంగా నమ్ముతున్నారు. అందుకే మేనిఫెస్టోల కంటే విమర్శనాస్త్రాలకే పదును పెడుతున్నారు.
ప్రజలు కూడా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారు. కులం, మతం, పార్టీ, అభిమానం అనే కళ్ళజోళ్లు పెట్టుకుని చూడడం వల్ల నాయకుల తప్పులు కూడా ఒప్పులుగానే కనిపిస్తున్నాయి. నాయకుడు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మే ఈ విధానం వల్ల భవిష్యత్తు తరాలకు మనం ఎలాంటి సమాజాన్ని అందిస్తున్నామన్నది పెద్ద ప్రశ్నార్థకం. ఎద్దు ఈనిందంటే గాట కట్టమన్నట్లు అన్న చందంగా ఉంది నేటి ఓటర్ల పరిస్థితి కూడా. ప్రస్తుత పరిణామాలపై రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కంటే ఎక్కువగా రాజకీయమయం చేయడం వల్ల క్షేత్రస్థాయి పాలన కుంటుపడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. వార్డు మెంబర్, కౌన్సిలర్లకు ఉండాల్సిన లక్షణాలు వేరు, ఎమ్మెల్యేకు ఉండాల్సిన లక్షణాలు వేరు. కానీ ఇప్పుడు అందరూ రాజకీయ నాయకులుగానే వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజాసేవకులుగా కాదు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అభివృద్ధి అనే మాటే వినిపించదని, కేవలం రాజకీయ కక్షలు, కార్పణ్యాలే మిగులుతాయని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తమ ప్రాధాన్యతలను మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక విధంగా మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవి కాకపోయినా రాజకీయ సంస్కృతిని మాత్రం ప్రతిబింబించేవి. వ్యక్తిగత దూషణలకు, సెంటిమెంటు డ్రామాలకు చప్పట్లు కొట్టడం ఆపి మా గల్లీ రోడ్డు ఎప్పుడు వేస్తారు, మా ఇంటికి నీళ్లు ఎప్పుడు వస్తాయి అని నిలదీసే రోజు రావాలి. అరెస్టుల డ్రామాలు, జాతిపిత బిరుదులు మన ఆకలి తీర్చవు, మన పిల్లలకు చదువు చెప్పవు, మన ఆరోగ్యాన్ని నయం చేయవు. కావాల్సింది ఖచ్చితమైన అభివృద్ధి ప్రణాళిక. ఇప్పటికైనా ఓటర్లు మేల్కొని రాజకీయ రంగుటద్దాలు తీసి అభివృద్ధి కోణంలో ఆలోచించి ఓటు వెయ్యాలి. లేదంటే 5 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు బాధపడాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక్కటే ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం. దానిని విచక్షణతో వాడుదాం. ఇవి కేవలం రాజకీయ విమర్శలు కావు, మన భవిష్యత్తును వెక్కిరిస్తున్న పరిణామాలు. ఎన్నికలంటే ఒకరోజు పండగ కాదు, 5 ఏళ్ల పాటు మన తలరాతను రాసుకునే అద్భుత అవకాశం. నాయకులు ఎన్ని రంగుల మాటలు చెప్పినా, ఎన్ని సెంటిమెంటు డ్రామాలు ఆడినా అంతిమ తీర్పు మాత్రం మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళు చూపించే సినిమాను చూసి మైమరిచిపోతారా, లేక మీ గల్లీకి కావాల్సిన అభివృద్ధిని గట్టిగా డిమాండ్ చేస్తారా? ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకంటే రేపు పోలింగ్ బూత్లో మీ వేలిపై పడే ఆ సిరా చుక్క కేవలం గుర్తు కాదు, అది రాబోయే 5 ఏళ్ల మన బతుకు చిత్రానికి సంతకం. ప్రజాస్వామ్యంలో నాయకులు మారొచ్చు, కానీ ప్రజలే ఎప్పటికీ రారాజులు అని నిరూపించాల్సిన సమయం ఇదే. సో డోంట్ జస్ట్ ఓట్ ఫర్ ఎ చేంజ్, థింక్ బిఫోర్ యూ ఇంక్.